హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి. జగదాత్రి కళ్ళు తిరిగినట్టుగా కింద పడేలా నాటకం ఆడతాడు కేదార్. ఈలోపు పడిపోయినట్టుగా సోఫాలో పడుకోబెట్టిన తర్వాత, వద్దులే కేదార్, అయినా వదిన ఉన్ను ఇక మామయ్య వాళ్ళకి నచ్చ చెప్తాలే. ఇలా పడిపోయి ఇంట్లో వాళ్ళు పని చేసుకోవడం వాళ్ళకి చాలా కష్టం అవుతుందిలే. నేను చెప్పేంత వరకు నువ్వు కళ్ళు తెరవకు. ఆ తర్వాత వాళ్ళ సంగతి ఇక అక్క ఉన్ను నాన్న చూసుకుంటాలే, నువ్వు పడుకో అని చెప్పేసి. ఏంది కేదారు, జగదాత్రితో అట్ట మాట్లాడుతున్నావు ఏంటి పిన్ని? నేను మాట్లాడినట్టుగా అనిపిస్తుందా? నా దాత్రి కళ్ళు తెరవట్లేదని నేను చాలా కంగారు పడుతుండగా నేను దాత్రితో మాట్లాడినట్టుగా అనిపిస్తుందా? అయ్యో దాత్రి, పొద్దున్నుంచలి సాయంత్రం దాకా ఇంటి పని, అటు స్కూల్ పని, ప్రతి ఒక్కటి నువ్వు భుజం మీద వేసుకొని చేయడం. వీళ్ళకు టిఫిన్లు, వాళ్ళకది వాళ్ళకది అని చెప్పేసి నానా పనులు చేసి ఇప్పుడు ఎంతలా పడిపోయావు తెలుసా? అయినా ఇప్పుడు నువ్వు ఇలా పడిపోతే ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి? వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి చెప్పు, త్వరగా వస్తాడు కదా అని నిషి అంటుంది. వద్దులే, అయినా కళ్ళు తిరిగి కింద పడ్డ తర్వాత ఏదో తను మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా చాలా ఇంటి పని అవన్నీ చేసింది కదా, అందుకే కళ్ళు తిరిగినట్టుగా అనిపించాయిలే. చూడు ఎంత వీక్గా ఉందో. అవును, ప్రతి ఒక్క పని తన భుజాల మీద వేసుకొని జగదాత్రి అసలు నాది అన్నట్టుగా చేస్తూ ఉండి ప్రతి ఒక్కటి ఏం కావాలో అలసిపోకుండా చాలా కష్టపడుతూ చేస్తూ ఉండి ఇలాంటి కోడలు దొరకడం నా అదృష్టం అన్నట్టు సుధాకర్ అనేసరికి వైజయంతి కోపంగా చూస్తుంది. అవును బాబాయ్, మీరు చెప్పింది నిజమే. దాత్రికి అలసట అనేదే ఉండదు. పాపం జగదాత్రి ఇంటి పనులన్నీ చేసి అలసిపోయి మొత్తం చాలా వీక్ అయిపోయింది. తను ఖచ్చితంగా 3-4 రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందని చెప్పేసేసరికి, అయ్యో వదిన, ఇదంతా కేదార్ ఆడుతున్న నాటకం. పాపం నిషి అత్తయ్య ఏం పని చేస్తారు అని మనసులో అనుకుంటుంది. దాత్రి, నేను చెప్పేంత వరకు నువ్వు కళ్ళు తెరవద్దు చెప్తున్నా అని కేదార్ అంటూ ఉంటాడు. ఇదిగోండి, మీకు ఒకటే చెప్తున్నాను. అయినా పిన్ని, నువ్వు ఇంటికి పెద్దదానివి, కనీసం ఇంటి బాధ్యత కూడా తీసుకోవా? టైంకి వండి పెట్టడం తినడం ఒకటే కావాలా? ఏ వైజయంతి, ఇక నుంచలి నీవు నీ కొడలు ప్రతి ఒక్క పని జగదాత్రితో పాటుగా ఇక కిచెన్లో పని ప్రతి ఒక్కటి నువ్వు కూడా చూసుకోవాలి. తను ఒకటి అన్నేసి వంటలు చేసి ఇంతమందికి నచ్చిన టిఫిన్లు ఎన్ని చేసి పెడుతుంది? కనీసం తనని ఇంకా రెచ్చగొట్టినట్టుగా ఇది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలని అమ్మాయిని ఇందాక తీసుకొచ్చారు. తనకి జరగదని జరిగితే ఇంకేమైనా ఉందా? వాళ్ళ పుట్టింటోళ్లకు ఏ సమాధానం చెప్తావు అనే విధంగా సుధాకర్ గట్టిగా మాట్లాడుతుండగా, ఇప్పుడు దాత్రి ఇలా పడి ఉంటే నా మనసు ఆగట్లేదక్క, చాలా బాధగేస్తుంది. తనని బెడ్రూమ్లో పడుకోపెడతాను. ఇక తను కోలుకున్నంత వరకు జాగ్రత్తగా చూసుకుంటాను. అవును కేదార్, వెళ్ళి తనని బెడ్రూమ్లో పడుకోపెట్టు. నేను శ్రీవల్లితో జ్యూస్ పంపిస్తాను. చాలా వీక్గా ఉంది. అవసరం అంతా మనకు ఫ్యామిలీ డాక్టర్ ఉంది ఇక్కడ, తనని కూడా పిలిపిస్తాను. సరక్క రాదాత్రి అని చెప్పేసి మెల్లిగా బెడ్లోకి తీసుకెళ్తాడు. ఈలోపు, ఏయ్ ఏంటి బొమ్మ కొట్టిన రాయిలాగా అలా నిలబడ్డావు? వెళ్ళి నీ కోడలు నువ్వు ఇక ఏమనుకోకు అక్క, నువ్వు కూడా కాస్త పని చెయ్యి. తిండి కావాలంటే కనీసం ఒళ్ళు వంచాలి కదా. అమ్మో నేనా? అసలే నా తలకు దెబ్బ తగిలింది. వంట కావాలంటే తిప్పలు తప్పదు కదా అని చెప్పేసి సుధాకర్ అని వెళ్ళిపోతాడు. ఈలోపు వెంటనే కిచెన్లో బౌల్ అటువైపు వంట చేస్తున్నా నిషి, ఇల్లంతా ఊడుస్తున్నా ఇక కౌశికి అత్తయ్య అన్నమాట ఆదిలక్ష్మి. ఇక ఇంటి చాకరి మొత్తం అటు నిషితో వైజయంతో ఆదిలక్ష్మితో ముగ్గురు చేత చేపిస్తారు. ఈలోపు కాస్త కోలుకుంటుంది. ఈవినింగ్ అయిపోతుంది. వంటలు అయిపోయిన తర్వాత ఇక అలా వడ్డిస్తున్న సమయంలో వెంటనే అదే సమయానికి ఇక హాల్లోకి వచ్చి దాత్రి కూర్చుంటుంది. ఇక వీళ్ళ వంటలను చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వైజయంతి మెల్లిగా, ఎలా ఉంది దాత్రి, ఇప్పుడు ఓకే కదా? ఓకే. ఈ ఓవరాక్షన్ అవసరం అంటవా? అవసరమే. ఎంతలా టార్చర్ పడుతున్నా నేను, ఇది తగిన సాక్షి కావాల్సిందే అని ఈ విధంగా అనుకుంటుండగా వాళ్ళు వంటలు చేస్తుండగా ఒకళ్ళు బోళ్ళు తోముతుండగా ఇక సుధాకరు, జగదాత్రి, కేదార్, కౌశికి ముగ్గురు కలిసి చాలా నవ్వుకుంటూ ఉంటారు. ఇదిలాగా ఉండగా ఇక ఆరు బయట ముక్కేద్దామలే అని చెప్పేసి ఈ విధంగా అనుకొని
ఇంటి ముంగటికి వెళ్ళి ముగ్గేయడానికి వెళ్తున్న శ్రీవల్లి ఒక్కసారిగా ఇక ఒక గోడకు పేపర్ స్టిక్కర్ అతికేస్తుంటుంది. అది చదువుతుంది. ఇక తన తండ్రి కావాలని చెప్పేసి వదిలేసి పెళ్ళికి ముందుకే వాడుకొని ఈరోజు ఇంట్లో ఉంటే నా ప్రాణాలు తీయడానికి ఇక ఏదో రూపంలో నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నట్టుగా అక్కడ ఫ్లెక్సీ అతుకు పెట్టుంటుంది. అది ఒక్కసారిగా చూసి శ్రీవల్లి అన్నయ్య అని గట్టిగా అరుచుకుంటూ హాల్లోకి వచ్చేసరికి హాల్లో అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఏమైందమ్మా అని చెప్పేసి ఈ విధంగా కేదార్ చేపట్టుకొని అందరు కలిసి బయటకు వస్తారు. బయట బయట అని చెప్పేసి అంటుండగా అందరికి వచ్చి చూసరికి అక్కడ పేపర్ అతికేసి ఉంటుంది. ఇక కావాలని చెప్పేసి పెళ్ళికి ముందే శ్రీవల్లి తల్లిని వాడుకొని వదిలేసి ఇప్పుడు వాళ్ళకు ఇంట్లో అధికారం కావాలని గొడవ పడుతుండగా తల్లి కూతుర్లను చంపేయడానికి ఇక సుధాకర్ తన ప్రాణాలు తీయడానికి కర్కశంగా ఇదంతా చేస్తున్నాడన్నట్టుగా పేపర్లో హెడ్లైన్స్ వస్తుంది. ఒక్కసారిగా అది చూసరికి షాక్ అయిపోతారు. వెంటనే అక్కడ దివ్యాంక్ ఉంటుంది. అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోయిందని చెప్పేసి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఈలోపు వెంటనే లోపలికి వెళ్ళి అసలు అంత క్రూరత్వంగా అలా రాసేందుకు పెట్టారు, అసలు ఎందుకు నన్ను అలా రాసి పెట్టారు అంటే నా మీద మీ అందరికీ అనుమానం ఉందా? అనుమానం కాదన్నయ్య, నిజంగానే శ్రీవల్లి ఇక నీ కూతురు కావచ్చేమో మామయ్య. ఒకవేళ అలా రాసి పెట్టారంటే నీకు శ్రీవల్లికి కేదార్కి ముగ్గురికి రక్త సంబంధం ఉండొచ్చేమో అని చెప్పేసరికి నిషి వైజయంతి యువరాజ్ షాక్ అయిపోతారు. అంచనా ప్రకారంగా మీరు కర్కశంగా తనని చంపాలని ప్రయత్నించారు, కావాలని తనని చంపిస్తున్నారన్నట్టుగా రాసి పెట్టునంటే ఇది మీ రక్త సంబంధం కాబట్టే వాళ్ళకు తెలిసింది కాబట్టే ఆపోజిట్గా ఇక్కడ పేపర్లో యాడ్ ఇచ్చారు. ఇది కావాలని ఎవరో నాటకం ఆడుతున్నారు. దీని ప్రకారంగా చూస్తుంటే ఖచ్చితంగా శ్రీవల్లి మీ కూతురు అనిపిస్తుంది మామయ్య అని చెప్పేసి దాత్రి అంటుంది. ఒక్కసారిగా వైజయంతి కంగు తింటుంది. ఇదేంటిరా దేవుడా, నిజాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఈలోపు వెంటనే అన్నయ్య నేను నీ చెల్లెలా అంటే శ్రీవల్లి నా చెల్లెలా అని చెప్పేసి శ్రీవల్లిని హక్ చేసుకుంటాడు. అన్నయ్య నేను ఈ చెల్లెలైతే ఇక నాకు ఏ భయం ఉండదన్నయ్య, అన్నయ్య వదిన నాన్న ఉన్నాడని చాలా సంతోషపడతా అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. ఏంది ఏం మాట్లాడుతూ ఉంటారు? అదేదో కావాలని మన కుటుంబం మీద పగబట్టి అదేదో చేయడానికి పేపరు ఇక్కడ పెట్టినంత మాత్రాన ఈ శ్రీవల్లి నా భర్త కూతురు అవుతుందా ఏంది? అన్నీ లేనిపోని అని కథలలుతున్నావా ఏంది జగదత్రి అని వైజయంతి అంటుండగా, లేదత్తయ్య ఉన్న చెప్తున్నాను, శ్రీవల్లికి మామయ్యకు సంబంధం ఉందనే కదా అలా ఆపోజిట్గా హెడ్లైన్స్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఉంది. ఇదిగో శ్రీవల్లి వీటికి ఎప్పుడు వజ్రపాటికి సంబంధం ఉండదు. నువ్వు లేనిపోని కొత్త క్రియేట్ చేసి ఇక ఏదో పోలీస్ ఆఫీసర్ లాగా ఆలోచించావనుకో మర్యాదగా ఉండదే అని చెప్పేసి నిషి అంటుంది. అయినా ఎవతో కావాలని చెప్పేసి మన ఇంటి మీద పగతోని ఇన్ని కథలు అల్లినట్టున్నారు అనే విధంగా అక్కడ కొట్టి పడేసినట్టేసరికి జగదాత్రి దాన్ని వదిలిపెట్టదు. ఎలాగైనా సరే శ్రీవల్లికి ఇక ఖచ్చితంగా మామయ్యకు ఏదో సంబంధం ఉంది. దీని ప్రకారంగా చూసుకుంటే వైజయంతయ్య శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించాలి అనుకుంటుంది. కాబట్టి మామయ్యకు శ్రీవల్లికి కేదార్కి వీళ్ళ ముగ్గురికి రక్త సంబంధం ఉంది. ఇది కన్ఫర్మ్ చేసుకుంటే నిజాలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయి అని అనుకుంటగా దివ్యాంక నవ్వుతూ ఈ కుటుంబం పరువు పోవడానికి ఇక పక్కగా ప్లాన్ చేసి ఇక రోజుకొకటి చుక్కలు చూపిస్తూ ఉంటాను. ఆ కౌశిక్ కుటుంబాన్ని రోడ్డుకి ఈడుస్తాను. ఆ తర్వాత హెడ్లైన్స్ వస్తుంది, సుధాకర్తో పాటుగా కౌశిక్ పరువు కూడా పోతుంది కదా, అనుకున్నది నేను ఇదే కదా అని నవ్వుతూ ఉంటుంది దివ్యాంక.